మొగడు సొమ్మిది తిని మిండను పాట పాడినట్టు నువ్వు టీఆర్ఎస్ లో గెలిచి నువ్వు కాంగ్రెస్ లో పోతానంటే నువ్వు ఏం మనిషి, నువ్వు నీకు మెదడు ఉన్నదా? ఏమైనా నువ్వు మనిషివా గాడిదివా? నువ్వు అరకపూరి గాంధీ నువ్వు ఏమనుకున్నావు? నువ్వు పాడి కౌశిక్ రెడ్డి మీద నువ్వు ఏదో గుండాలను, నువ్వు కాంగ్రెస్ గుండాలను తీసుకుపోయి ఆయన మీద ఇంటి మీద దాడి చేసి అద్దాలు పలగొట్టి కుర్చీలు పలగొట్టి నీ అయ్య జాగిరి అనుకున్నావు. ఇలా హైదరాబాద్ అంటే నీ అయ్యదా? అది మాది, మా సొంతం, మాది మా తెలంగాణ హైదరాబాద్. అది నువ్వు ఎక్కడ? నువ్వు కృష్ణా జిల్లాలో ఆంధ్రాలో పుట్టి నువ్వు ఇలా వచ్చి ఇక్కడ మమ్మల్ని బెదిరిస్తే మేము బెదిరిస్తాను అనుకున్నాం. నువ్వు గాజులు దొరుకున్నట్టు మేము గాజులు దొరకలే, నువ్వు చీర కట్టుకున్నట్టు మేము చీర కట్టుకోలే. నువ్వు ఏంది? నువ్వు లెక్క ఏంది? నీ పీకుడు ఏంది? నీ నుంచి కాదు, నీ రేవంత్ రెడ్డి నుంచి కూడా కాదు. ఆయన మీద నువ్వు పోటీ చేయాలి, ఆయన ఏదో ధ్వంసం చేయాలి, ఆయన ఇల్లు ధ్వంసం చేయాలి, ఆయన కొట్టాలి తిట్టాలంటే నీ అయ్య నుంచి కాదు. నువ్వు ఏమనుకుంటున్నావు? కానీ బిడ్డ జాగ్రత్తగా ఉండు. నువ్వు మళ్ళా ఇంకోసారి మాట్లాడేమనుకో నీ తోడుకలని ఊడబిగుతావు. మా టీఆర్ఎస్ మా ఉద్యమం పార్టీ మాది ఏమనుకున్నావు నువ్వు? కాబట్టి నువ్వు ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు. నువ్వు పైలంగా ఉండు బిడ్డ, లేకపోతే నువ్వు అనుకుంటున్నావు కానీ నీ తోడుకలు తీసి నీ చెట్టు మీద ఎలాడ కట్టకపోతే మా టీఆర్ఎస్ ప్రభుత్వమే కాదనుకోవాలి నువ్వు. మళ్ళీ టీఆర్ఎస్ ఇప్పుడు రాజీనామా చేసి ఒకవేళ బై ఎలక్షన్ పెడితే గెలుస్తాడనే మరి అతను? ఈ దద్దమ్మ గెలుతాడా? ఈ దద్దమ్మ గెలుతాడా? ఈ అరకపూరి గాంధీ గెలుతాడా? ఏంటంటే పార్టీ అభిమానం చూసి టీఆర్ఎస్ ప్రభుత్వం చూసి ఈయనకు ఓట్లు వేసి గెలిపిస్తే ఈయన ఒకరు, మన ఏది కడియం శ్రీరావు ఒకరు, దానం నాగేందర్ ఒకరు, వెంకట్రావు మన భద్రాచలం ఇక్కడ ఈ 4-5 ఈ టీఆర్ఎస్ పార్టీలలో గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ లో పోవాలంటే వీళ్ళకి ఏమైనా మెదడు ఉన్నదా? బుద్ధి ఉన్నదా? జ్ఞానం ఉన్నదా? కాకపోతే నేను మొగోలిన వాళ్ళు పోతే పోనీ కానీ కనీసం రాజీనామా చేసి బై ఎలక్షన్ పెట్టి నువ్వు గెలిచిపో. గెలవకపోతే మళ్ళా గాజులు దొరుకున్నట్టే. నువ్వు నీ సత్తా అయిందో ఇక్కడ చూపెడతావు బిడ్డ. నువ్వు బై ఎలక్షన్ పెట్టు, నువ్వు రాజీనామా చేసి బై ఎలక్షన్ పెట్టి నువ్వు గెలిచిపోయినాక నీ అడ్డం వస్తే దేనంటే దానికి ఉంటావు. కానీ నువ్వు మా దాంట్లో గెలిచి మా పార్టీలో గెలిచి నువ్వు కాంగ్రెస్ లో పోతానంటే నువ్వు మనిషి కాదు, నువ్వు దున్నపోతువు. నువ్వు అసలు ఆడదాని కింద కూడా జమ కావు. నువ్వు అంతా మేము ఎందుకు ఓపిక పడతావు? నువ్వు రాజీనామా చేసి ఎలక్షన్ పెట్టిపో, నువ్వు గెలిచిపో. నీకు డిపాజిట్ దక్కితే శేర్లింగంపల్లి ఇప్పుడు ఆయనది శేర్లింగంపల్లిలా నువ్వు గెలిచి నువ్వు కాంగ్రెస్ లా నీ డిపాజిట్ దక్కించుకో బిడ్డ. నిన్ను మాత్రం బొంద పెడతావు, అదే శేర్లింగంపల్లిలా బొంద పెడతావు. అరకపూరి గాంధీ నువ్వు అనుకుంటున్నావు ఏదో మా టైగర్ మీద నువ్వు ఏదో తమాషాలు తింటావు. నీతో ఏమైతుంది? నీ పీకుడు ఎంత, నీ లెక్క ఎంత? నీ అయ్య జాగిరి అనుకున్నా హైదరాబాద్ అంటే నీ అయ్యదా? అది నీ తాతదా? అది నీ ముస్తాతదా? అది హైదరాబాద్ మాది. అది మా తెలంగాణ అంటే హైదరాబాద్ అంటే తెలంగాణ. తలలేని తెలంగాణ మేము అప్పుడే అనుకొని మేము ఉద్యమం చేసి ఉద్యమంలో మా హైదరాబాద్ మేము తెచ్చుకొని మా పార్టీ గెలిపించుకొని మా ముఖ్యమంత్రి మేము గెలిపించుకున్నాం. మా ముఖ్యమంత్రి మంచి చేసిండో మంచి పనులు చేసిండు కానీ నీ లెక్క చెడు పనులు అయితే చేయలేదు. హైదరాబాద్ని నువ్వు తెచ్చి బుల్డోజర్లు తెచ్చి అన్ని ఉన్న ఇళ్ళని గవర్నమెంట్ వస్తే ఏదో పేదలకు వాళ్ళకు వీళ్ళకు ఇండ్లు కట్టియాలి, వాళ్ళకు ఒక గూడు లెక్క చేయాలి, వాళ్ళను మంచిగా అరుసుకోవాలి, కంటి రెప్ప చూసుకోవాలి. కానీ నువ్వు ఉన్న ఇండ్లను పేదోని ఉన్నోని లేని అన్ని బుల్డోజరు జేసీబీలు తెచ్చి అన్ని కూలగొడతా అంటే నైట్ పోయి పాపం వాళ్ళు ఇంట్లో ఏది మూటో ముళ్ళే సదరక ముందే వాళ్ళని అన్ని కూలగొట్టి అంత ఆగం చేస్తారు. హైదరాబాద్ ఏమో మా తెలంగాణ అని మీరు అంటున్నారు. అవును, కానీ దానం నాగేందర్ రెడ్డి బిడ్డ హైదరాబాద్ లో మీరు ఎట్లా తిరుగుతారు అన్నట్టుగా మొన్న అసెంబ్లీలో ఒక సవాల్ ఇచ్చిన చూసినావానే? ఎవరు? దానం నాగేందర్ రెడ్డి. దానం నాగేందరా అసెంబ్లీలో ఒక మాట చెప్పిండు, గుర్తుందా? నేను అప్పుడు చూడలే, నేను ఇల్లే. ఏమంటాడు? మిమ్మల్ని బయట అసలే తిరిగానయ్యా కొడకల్లారా అనుకుంటా మాట్లాడుతా ఉన్నాడు. వానయ్యదా వాని తాతదా? హైదరాబాద్ లో టీఆర్ఎస్ లో తిరగనీడ బిడ్డ నేను బొంద పెడతాం. అదే దానం నాగేందర్ నువ్వు అనుకుంటున్నావు కానీ బొంద పెట్టి మీది నుంచి గాడిదలను దాటిస్తాం. గాడిదలను దున్నపోతులు కూడా కాదు, గాడిదలను దాటిస్తాం. ఏమనుకుంటున్నావు బిడ్డ నువ్వు? కానీ మీరు 4-5 కడియం సిటీ నువ్వు మాకు మోసాలు చేసిపోతారు. మాకు మోసం చేసినట్టు కదా. మీకు ఓట్లేసేటో లేవరా? మీ గుణాలు చూస్తే మా టీఆర్ఎస్ వాళ్ళు మా ప్రభుత్వం గురించి మీకు ఓట్లేసి గెలిపిస్తే మమ్మల్ని కాదండి మీరు టీఆర్ఎస్ కాంగ్రెస్ లో పోతే మీరు ఏమైనా గాలి తోడుకొని ఉన్నారా, కాకపోతే చీర కట్టుకొని ఉన్నారా? గెలుస్తారా? వాళ్ళకు డిపాజిట్ బై ఎలక్షన్ పెడితే డిపాజిట్ దక్కితే మిసాల్ దించుకుంటా, ఒక్కొక్కరు మిసాల్ తీసుకుంటా. వాళ్ళు గెలిచేది వాళ్ళ డిపాజిట్ వాళ్ళు దక్కించుకోమను. వాళ్ళు అనుకుంటాను కావచ్చు. కాంగ్రెస్ లో పోయిన వారికి 9-8 మంది పోయిలు కదా. వాళ్ళు రాజీనామా చేసి బై ఎలక్షన్ పెట్టి బై ఎలక్షన్ల గెలిచిపోవాలి. అంతే. కాకపోతే ముక్కు 4 రాయాలి. ఇక్కడ నుంచి హైదరాబాద్ వరకు ముక్కు 4 రాయాలి. వాళ్ళు అనుకుంటానేమో గాని మరి ఏం తమాషా తింటారా వాళ్ళు? కేసీఆర్ మొట్టజీకి ఆయన సుల్లిజీకి ఇప్పుడు గెలిచి రేవంత్ రెడ్డి సుల్లిజీకి పోయినారు. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు
కేసీఆర్ మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ ఎందుకు వస్తలేడు మరి మీ నాయకుడు బయటకు ఎందుకు వస్తలేడు? మా నాయకుడు అంటే ఈ దేశానికే ఒక నాయకుడు ఆయన. ఆ, అంటే ఈ పిచ్చగుండ్ల కాడ ఆయన పోయి మాట్లాడతాడు. ఆయన ఏం లెక్క మనుషులు వీళ్ళు, ఏం లెక్క మనుషులు అని ఆయన వాళ్ళ దగ్గర కుర్చీ మీద కూర్చొని మాట్లాడతాడు. ఆయన కూర్చోవాలంటే ఎక్కడ కూడా ఆకాశం మీద ఉండాలి. ఆయన కొట్లాడి తెచ్చిన తెలంగాణ ఆయన. ఈ పిచ్చగుండ్లు తెచ్చిన తెలంగాణను కుక్కలు కనుక ఇస్తారు కనుక నాకినట్టు ఆడ ఈడొకరు నాకు దాన్ని ఇస్తారు, ఎంగిలి ఇస్తారు నాకు దాని లంజ కొడుకులు వీళ్ళు అనే తెలంగాణ తెచ్చింది. ఉద్యమం చేసి దెబ్బల పడి జైలుకు పోయి కోర్టుకు పోయి తెచ్చిన తెలంగాణ కేసీఆర్. కేసీఆర్ అంటే కేసీఆర్ ఎందుకు అసెంబ్లీలో వస్తలేడని అనుకుంటా వీళ్ళు. అంటే భయపడా, వీళ్ళతో భయపడా. ఆయన ఒక ఆతి కూడా బీకలేరు, ఒక కొస ఎంటిక కూడా బీకలేరు. కాంగ్రెస్ వాళ్ళు ఒక కొస ఎంటిక కూడా బీకలేరు. కేసీఆర్ కొస ఇంటికి కూడా పీకలేరు. హరీష్ రావు అయినా కేటీఆర్ అయినా వాళ్ళ అనుకుంటారు కావచ్చు. మనం చాలా మంది ఉన్నాం కదా, మేము ఎమ్మెల్యేలు 65 మంది ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి మనకే ఉన్నారు కదా. ఈ ముఖ్యమంత్రి చేసిన పరిపాలన ఏంది అంటే ఈ జనాలను మొత్తం వాళ్ళ రౌడీగాళ్ళను వాళ్ళని వీళ్ళని పంపించి ఈ టీఆర్ఎస్ వాళ్ళను జైల్లో పెట్టుడు, ఆ కార్డు ధ్వంసం చేసుడు, ఆడ ఏది మన వరద కొట్టుడు. ఖమ్మంలా పోతే పాపం ఏదో చిన్న పెద్ద రైతులు ఉన్నారని వాళ్ళకు ఏదో ఆదుతామని పోతే ఆడ హరీష్ రావు కారును ధ్వంసం చేసిర్రు. కోడిగుడ్లతోని టమాటాలతోని అక్కడ ఆడ చేసిర్రు. మళ్ళీ నల్గొండ ఆడ పోతే ఆడ చేసిర్రు. మళ్ళా ఇక్కడ మన ఈ పాలేరు పోతే ఆడ చేసిర్రు. అంటే వీళ్ళ మంచితనం ఉంటే వీళ్ళెందుకు పోతారు? వీళ్ళు పోకనే ఈ దద్దమ్మలు పోకనే వాళ్ళంత మంది 10 సంవత్సరాలు చేసిన వాళ్ళు కదా, వాళ్ళ పానం ఆగతలేదు. మంచో చెడో పేదలకు వాళ్ళకు వీళ్ళకి అరుచుకున్నారు కాబట్టి అరుచుకోవడానికి పోతే రౌడీగాళ్ళను ఆ గుండాలను పంపించి వాళ్ళని కారు అద్దాలు అది ధ్వంసం చేసి అట్లా చేసిరు. వాళ్ళని జైల్లో పంపుడు, వాళ్ళనే కొడతారు, మళ్ళీ వాళ్ళని జైలుకు పంపిస్తారా? ఇప్పుడు రాష్ట్రం అంతటా కూడా ఒక్క ఊరు కూడా ఇడిచిపెట్టకుండా మొత్తం పోలీసులు అంటే ఇక వాళ్ళ చేతిలో ఉన్నారు కాబట్టి పోలీసులను పంపించి అందరినీ జైలుకు పంపిస్తారు. ఎంతమందిని జైల్లో పంపిస్తారో అంతవరకు కూడా మేము చూస్తాం. మేము ధర్నా చేసి బిడ్డ నిన్ను కుర్చీ దింపకపోతే రేవంత్ రెడ్డి నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, నిన్ను మాత్రం సీఎం కుర్చీ దింపకపోతే మా తెలంగాణ రాష్ట్రమే కాదు, మేము జనాలేం కాదు, మేము ప్రజలే కాదు, నువ్వు అన్న హామీలు ఎక్కడ నెరవేర్చినావు అది మాకు చూపెట్టాలి.